అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి మే 23 తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారి ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నా, లేదంటే ఏదైనా ఒక సమస్య వచ్చినా కానీ వీరి వరకు వచ్చినటువంటి ఆ సమస్యను చాలా చక్కగా తెలివితేటలతో, అలాగే వీరికి ఉన్నటువంటి మంచి నైపుణ్యంతో ఆ సమస్యను దూరం చేసుకుంటారు. అయితే రేపటి రోజున వీరికి కొంచెం అంటే అనుకూలమైనటువంటి రోజుగా, కొంత మీకు నిరాశ కల్పించేటువంటి రోజుగా రేపటి రోజున మీరు వినబోతుందండి. రేపటి రోజున మీకు మే 23 శుక్రవారం రోజున మీరు ఏ తప్పు చేసినా కానీ కొంతమంది వ్యక్తులను అసలు పట్టించుకోకండి. మీ జీవితంలో అంటే వారు ఏదో విధానంగా అంటే మిమ్మల్ని రేపటి రోజున తెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కానీ, లేదంటే మీకు ఏదైనా కోపం తెచ్చే సంఘటనలు కానీ కొంతమంది చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. కాబట్టి రేపటి రోజున మీకు ఏమీ పట్టించుకోకండి. ఇక అలాగే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను మరలా ఒక్కసారి గుర్తు చేసుకోవడం ద్వారా మీరు మరలా మంచి అనుభూతిని పొందుతారు. అలాగే ఈ మధ్య ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉన్నా కానీ, చాలా రోజుల నుంచి గొడవ జరుగుతున్నా కానీ రేపటి రోజున మీ భాగస్వామి పట్ల మీరు చాలా అద్భుతంగా మంచి భావనతో అయితే ఉంటారు. అలాగే జరిగిపోయినటువంటి కొన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషంగా మీ భాగస్వామితో అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున మీకు కొత్త పాటలతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార స్థలంలో కొత్త ఒప్పందాలు కూడా మీకు అందుతాయి. కొంతమందికి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయండి. అనారోగ్య సమస్యలు కూడా కొంత మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అనేటివి ఇబ్బంది పడతాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలను కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే సాధించాలంటే పట్టుదల మీలో ఎక్కువగా పెరుగుతుంది. పరిచయాలు పెంచుకుంటారు. కుటుంబంలోని చిన్న తరహా వైద్య సలహాలు అవసరమవుతాయి. అంటే పెద్దవారికి కానీ చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కానీ చిన్నపాటి వైద్య తరహా వ్యవహారాలు అయితే రేపటి రోజున మీకు ఎదురుపడవచ్చు. ఇక అలాగే స్థిరాస్తుల యొక్క క్రయ విక్రయాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిదండి. మీరు కోరుకున్న విజయాన్ని మీరు పొందుతారు. పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపు అకస్మాత్తుగా మీకు అందుబాటులోకి మీకు రేపటి రోజున రావడం వల్ల కొంచెం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవాలి. ఒత్తిడి నుండి కూడా మీరు విముక్తి అవుతారని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున మీరు హృదయం చెప్పేదానికి కాకుండా మనసు చెప్పేదానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వండి. దగ్గర బంధువులతో ఉన్నటువంటి చేదు సంబంధం వల్ల మీకు మధురంగా మారబోతుంది. విద్యార్థులు వ్యక్తమైనటువంటి వినోదం ఆనందంలో సమయం వృధా చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గమనించండి. అనవసరంగా సమయాన్ని అయితే వృధా చేసుకోకండి. ఇక ఒకరి ప్రతికూల వ్యాఖ్యలు మీకు రేపటి రోజున కోపం తెప్పించేటువంటి సమస్యలు, అలాగే మిమ్మల్ని కొంచెం ఒత్తిడి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. ఎవరైనా ఏమైనా అన్నా కానీ మీరు కోపాన్ని కనుక ఎక్కువ తెచ్చుకున్నారంటే ముందు రోజులలో మీకు కొంచెం అనవసరమైనటువంటి మీరు లేనిపోని చిక్కుల్లో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కోపాన్ని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మీ పని చెడిపోతుంది. పనికి సంబంధించిన పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత పనుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, అలాగే సిబ్బంది సహ ఉద్యోగులతో మంచి సంబంధాలు రేపటి రోజున కొనసాగించబోతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి అయితే ప్రత్యేకమైన బాధ్యతలు కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి. మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయకుండా ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం వల్ల సంబంధాలకు మీరు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అవుతారు. అంటే మీకు ఎన్ని పనులన్నీ ఉండనివ్వచ్చండి. ఈరోజు మొత్తం ఎన్ని పనులైనా చేయవచ్చు. ఎంత బిజీగా అయిన లైఫ్ను మీరు లీడ్ చేస్తున్నారనే కాకుండా మీ కుటుంబానికి అలాగే బంధువులకు ఆప్యాయంగా మీతో మాట్లాడాలని చెప్పేసి ఎదురు చూసిన వారికి మీకు ఏ విధంగా సమయాన్ని కేటాయించాలా, ఎలా ప్లాన్ చేయాలా, వారితో సరదాగా ఉండడానికి ఇవి కూడా కొంచెం ముఖ్యమని చెప్పి తెలుసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యాన్ని పెరుగుదల కోసం మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా మనకు మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి అంటే మానసిక ఆరోగ్యం మనకు ఎక్కువగా ఉండాలి అంటే మనం చక్కగా పిల్లలతో కానీ, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ, ఆత్మీయులతో కానీ, స్నేహితులతో కానీ ఇలా ఎవరితో ఒకరి దగ్గర మనం ప్రశాంతంగా వారితో కాసేపు అనేది సమయాన్ని తప్పకుండా వారు కేటాయించాలి. ఇక అలాగే మీ ప్రేమ సంబంధంలో మీరు నిజాయితీగా ఉంటారండి. అలాగే మీ ప్రేమికుల పరంగా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుందని చెప్పుకోవాలి. అలా అంతేకాకుండా
ఎవరైతే ప్రేమికుల పరంగా ఇంట్లో కుటుంబ సభ్యులను సంప్రదించి మీ ప్రేమ వ్యవహారాలను కొంచెం వారితో చెప్పుకొని ఒప్పించుకొని వివాహానికి దారితీసే విధంగా ఎవరైతే ఆసక్తి చూపించాలని చెప్పి చుట్టూ ప్రేమికులు అనుకుంటారో అటువంటి వారికి కూడా రేపు చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. అలాగే అసాధారణమైనటువంటి పనులు కూడా రేపటి రోజున మీరు చక్కగా మీకు మీ ద్వారా చేయబడతాయి అని చెప్పేసి మీరు రుజువు చేసుకోబోతున్నారు. అయితే ఎవరైతే మిమ్మల్ని ఇక వేస్ట్, వీడి వల్ల పని అయ్యే పని కాదు, ఇక వీడు చేయలేదు, ఇంకా వేస్ట్, దీని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే అసలు మీ గురించి పట్టించుకోకుండా పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేసినటువంటి వ్యక్తులు, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఇలా ఎవరైనా కానీ మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు చేసినటువంటి గొప్ప పనిని, అలాగే మీరు చేసినటువంటి పని పట్ల అంటే ఆ యొక్క ఉత్సాహాన్ని ఏ విధంగా అయితే కనబరుస్తున్నారో, అలాగే ఆ పని వల్ల మీరు ఏ విధమైన లాభాలను పొందుతున్నారో, ఈ విషయాలన్నీ కూడా వేరొకరి ద్వారా తెలుసుకుని ఎవరైతే మిమ్మల్ని పక్కన పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో ఆ వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చి ఏదో మాకు తెలియక మీ గురించి తక్కువ మాట్లాడాము, మీ గురించి చీప్గా మాట్లాడాము, మీ గురించి తెలియక మన్నించమని చెప్పి తప్పకుండా వేడుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళారో ఆ వ్యక్తులే మళ్ళీ వచ్చి మీ దగ్గరకు మీ పనితనాన్ని, మీ యొక్క పనితీరు యొక్క చీను చేస్తున్నటువంటి ఆ యొక్క మంచి తెలివితేటలతో కూడినటువంటి ఆ పనిని అప్రిషియేట్ చేయడమే కాకుండా అలా అసలు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా చేయాలనేది ఎవరైతే మిమ్మల్ని తక్కువ స్థాయిలో ఊహించుకొని మాట్లాడారో ఆ వ్యక్తులు వచ్చి మీ దగ్గర మీ యొక్క పనితీరుని మెచ్చుకోవడమే కాకుండా మీరు చేస్తున్నటువంటి ఆ పని వ్యవహారాలన్నీ కూడా అడిగి మరీ తెలుసుకుంటారండి. ఇలా ఈ రోజున మీకు సమాజంలో ఉన్నటువంటి ఉన్నత గౌరవం పెరుగుతుంది. అలాగే మీ పట్ల కొంతమంది ఆకర్షవంతులు అవుతారు. మీరు చేస్తున్నటువంటి పనులకు అలాగే మీపై ఉన్నటువంటి అభిమానం కాస్త రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సినటువంటి మరొకటి ఉందండి. అంటే మీరు ఎవరైతే ఇక్కడ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, తక్కువ పొజిషన్లో ఉన్నప్పుడే చూపించుకోవాలంటారు. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి వాళ్ళే వచ్చి మీ దగ్గరికి రాబోతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులను మరలా మీ దగ్గర చేర్చుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులన్నీ ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ జాతక పరంగా. కాబట్టి ఏంటంటే మీరు అలాంటి వ్యక్తులు ఎవరైనా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎవరైతే పక్కన పెట్టారో మళ్ళీ కావాలని చెప్పి ఎవరైతే జీవితంలోకి ఆహ్వానిస్తున్నారో, లేదా ఎవరు యోగా చేస్తారో పని పట్టుకొని అన్నీ కూడా తెలిసింది. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా మీరైతే ఉండవలసిన సమయం. అలాగే మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సముద్రంలాగా విస్తరించబోతుందని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలన్నీ కూడా బలమైనటువంటి ఒక గొప్ప పునాదిని రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మంచిగా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారు. బంగారు నాణ్యంలా మీరైతే సద్వినియోగం చేసుకొని మీ ఆదాయ వ్యయాన్ని కూడా అంతగా నదిలాగా పెంచుకునే ప్రయత్నాన్ని అయితే ఈ రోజున మీరు చేసుకోబోతున్నారు. అలాగే సంపదను కూడా పెంచుకోవాలని మీరు ఏదైతే కోరుకున్నారో కాలం కూడా మీకు అనుగ్రహంగా ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతుంది. దైవ బలం అని చెప్పి భగవంతుడికి ఏ విధంగా అయితే దైవ బలం మీకు ఈ విషయంగా ఎక్కువగా ఉందో, భగవంతుడు చేసేటువంటి పూజ ఆరాధన ఏ దైవానికి సంబంధించినదైనా సరే పర్వాలేదండి. మీ ఇష్ట దైవ ఆరాధన ఏదైనా సరే భగవంతుడి యొక్క ఆరాధన మీరు ఎక్కువ చేసుకుంటూ ఉండండి. మీకైతే ఎంత కష్టపడ్డారో మీకు అంత న్యాయపరంగా మీ జీవితంలో భగవంతుడు కూడా అదే విధంగా బహుమానానికి ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. విషయాన్ని కూడా ఇచ్చిన వాళ్ళు చూస్తారంటండి. చూసి అరే వీళ్ళు చాలా రోజుల నుండి కష్టపడిపోతున్నారే, చాలా రోజుల నుండి ఎన్నో రోజుల నుంచి నేను మాత్రం మీకు సహాయపడకూడదంటే ఉద్దేశంతో భగవంతుడు కలుగుతుంది. కాబట్టి మనం చేసే పుణ్యం, పూజలు, దాన ధర్మాలు ఇలా ఎవరికైనా మాట సహాయం కానీ, లేదంటే వారికి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనం రూపాయి దానం చేసినా కానీ ఇవన్నీ కూడా అలా ఊరికే పోవడం ఏదో విధంగా భగవంతుడు మనకు మంచి చేసేలాగా కారం కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏజీని కూడా ఒక ఈ రాశి వారికి బ్రహ్మాండమైన ఒక కలమని చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తే పనులు మీరు ఈ రోజున మంచిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుందని చెప్పుకోవాలి. ఇలా స్థిరాస్తులను కూడా మీరు వృద్ధి చేసే తెలివైన పెట్టుబడిదారుగా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే మొహమాటం లేకుండా చక్కగా ఉన్నటువంటి ఎటువంటి ఆర్థికపరమైన నష్టాలు కూడా ఉండవు. వెంటనే మీకు సంబంధించినటువంటి వారితో మొహమాట పడకుండా మీరు ఏదో తిరిగి వారితో మాట్లాడిన మీకు అన్యాయం జరిగినా కానీ, లేదంటే మీకు జరగవలసినటువంటి దక్కవలసినటువంటి డబ్బులు కానీ, ఆస్తిపాస్తులు కానీ ఇలాంటి విషయంలో జాగ్రత్తగా అసలు విడిచిపెట్టుకోకండి. ఎలాంటి వ్యక్తులను సరే పిలిచి అడగండి. ఎక్కువ గొడవయ్యేటువంటి విషయం కాకపోయినా వారితో ర్యాష్గా మాట్లాడకుండా కొంచెం నిదానంగా మీకు సంబంధించిన ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్త పడి మీకు రావాల్సినవి అన్నీ కూడా మీ దాకా వచ్చేటటువంటి తెలివితేటలు మీరు కలిగి ఉండాలి.
ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి. ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.